నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి అభివృద్ధిపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల ఖర్చుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయ టవర్ల నిర్మాణాల కోసం కూడా 2540 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్యపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30కు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరికొద్ది సేపట్లో అయితే కనుక ఈ యొక్క ఏపీ కేబినెట్ భేటీ అనేది కానుంది. ఇక సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ యొక్క కేబినెట్ భేటీ సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి అజెండాతో అయితే కనుక ఈ రోజు భేటీ కానుంది కూడా తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా ఇటు 60వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారో వాటికి సంబంధించి ఇటు కేబినెట్ లో అయితే కనుక ఈ రోజు ఆమోదం తెలుపుతున్నారు. ఇక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల వ్యయం చేసేందుకు ఇటు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇక అమరావతి సచివాలయ జిఐడి హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో ప్రాజెక్ట్ గ్లేజింగ్ క్లాడింగ్ పనులు చేపట్టేందుకు ఇటు 2540 కోట్ల వ్యయంతో అయితే కనుక ఈ యొక్క పనులు చేపట్టేందుకు ఇటు కేబినెట్ అయితే ఈ రోజు ఆమోదం తెలుపుతుంది. ఇక ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు సంబంధించి ఏదైతే 709 కోట్లను వ్యయం చేసేందుకు ఇటు అనుమతి అయితే కనుక కేబినెట్ ఇవ్వనుంది. ఇక ఎల్పిఎస్ జోన్ లో ఏదైతే రోడ్లు, డ్రైన్స్, అదేవిధంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాలను చేపట్టేందుకు ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ప్రధానంగా ఇక రాజధానిలో ఏదైతే 220 kV లైన్స్ రీరూటింగ్ చేసేందుకు కూడా కేబినెట్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక భూములకి ఏదైతే మెట్ట భూములు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎకరాకి 40,000 చొప్పున, జరీబుకి 60,000 చొప్పున అయితే కనుక కౌలు పెంపించేందుకు ఈ రోజు కేబినెట్ లో ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే రాజధానిలో వివిధ సంస్థలకు సంబంధించి భూమి కేటాయింపులు అయితే కనుక ఈ రోజు సిఆర్డీ ఏదైతే ఆమోదం తెలిసిందో దానికి సంబంధించి ఈ రోజు గ్రీన్ సిగ్నల్ అయితే కేబినెట్ లో అయితే ఏమన్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూర్ వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపు అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఆప్కాప్ కు రాయపూడి వద్ద 0.49 ఎకరాలను అయితే కనుక కేటాయించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. ఇలా కీలకమైనటువంటి అంశాలతో అయితే కనుక ఎజెండా తోటి ఈ రోజు కేబినెట్ అనేది కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా ఒక పక్క గూగుల్ కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఏదైతే ఇటు వ్యాలీ అంటే ఈ యొక్క సంబంధించి ఉన్నంత క్వాంటమ్ వ్యాలీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా అయితే కనుక ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవలే వైజాగ్ లో భూములు కేటాయించినటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. చక్రి. సంతోష్, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పెట్రోల్, డీజిల్ కొరతపైన కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉందా? ఇంధన నిల్వల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? ఏదైతే ఇటు ఈ యొక్క కేబినెట్ ఎజెండా అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే కనుక దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటీవలే సింగపూర్ సైతం కూడా ఇటు మంత్రుల బృందం వెళ్ళొచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఎంఓయూలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా వీరు అధ్యయనం చేశారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అనంతరం కూడా ఇటు ఉన్నతాధికారులను సైతం కూడా ఈ యొక్క అధ్యయనంపై కూడా దృష్టి పెట్టేలాగా, ఇటు పూర్తి స్థాయిలో దృష్టి సారించేలాగా ఇటు ఆ యొక్క మంత్రులు అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక బాధ్యత తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క పెట్రోల్, డీజిల్ అంశం అనేది కూడా ఎంతో కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ పెట్రోల్, డీజిల్ అంశాలపై కూడా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తీసుకొచ్చేలాగా ప్రభుత్వం
ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మంత్రులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సమన్వయం చేసుకునే విధంగా ఏ విధంగా ముందుకెళ్లారు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ప్రజలకు వివరించేలా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా త్వరలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా క్షేత్రస్థాయిలో ప్రజలోకి మంత్రులు వెళ్లే విధంగా కూడా దిశానిర్దేశం ఉండాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులతోటి చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా తొలిత ఈ రోజు మరికొద్ది సేపట్లోనే బ్రేక్ఫాస్ట్ లో అయితే కనుక ఈ యొక్క మంత్రులు ఏదైతే సీఎం క్యాంపు కార్యాలయంలో అయితే కనుక మంత్రులు కలవనున్నారు. అయితే దీనిలో భాగంగా ఆ క్షేత్రస్థాయిలోకి ఏ విధంగా వెళ్ళాలి, ప్రతి జిల్లాలో అందరినీ కూటమి కలుపుకుంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇటువంటి అన్ని అంశాలపై కూడా చర్చించనున్నారు. అయితే అనంతరం కేబినెట్ అనంతరం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి ఏదైతే ఇటు మంత్రుల ఏదైతే సీఎం చంద్రబాబు ఇటీవలే అవార్డు ఇచ్చారో అవార్డు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మంత్రులు సైతం కూడా ఈ రోజు అభినందనలు తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అనంతరం చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.